నేటి నుంచి జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 17 వరకు జీహెచ్ఎంసీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మరో 2 కార్పొరేటర్ల మద్దతుతో పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లుగా ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికైంది. ప్రస్తుతం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 15 స్థానాలు ఉండే స్టాండింగ్ కమిటీకి అంతకు మించి నామినేషన్లు వస్తేనే ఎన్నికలు జరుపుతారు. ఈ నెల 17న 3 గంటలకు ముగియనున్న నామినేషన్ల స్వీకరణ. నామినేషన్లను 18న స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఇప్పటికే అన్ని పార్టీలు ప్రకటించాయి. సీక్రెట్ ఎన్నిక కావడంతో ఇతర పార్టీ కార్పొరేటర్లతో అభ్యర్థుల లాబియింగ్ చేసే అవకాశం ఉంది. ఇక మొత్తం ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సాధించిన 15 మందికి స్టాండింగ్ కమిటీలో అవకాశం ఇస్తారు. ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులకు చైర్మన్గా మేయర్ కొనసాగుతారు.